దిగి వచ్చి ఆకాశం ప్రభుల్లోని పరిస్థితి నీ తల్లి చుట్టాలి Kuleni irulata pagini prema, tas yaman setradora, abim, kita pilih, చేస్తానే వీడెల్లానే దిగి వచ్చి ఆకాశం పరిస్థితి నీ తల్లి
Talitha-muleni edulata pongini prema Tasachamaya mansetranora Namantalipana Par urai nana utte sellina pari naragata mixing pichi ottina ude tamara tanno ayat tamara golsi muse tamara ai mailasta surra se palli tera kurra minulli talkera sutte ove ose mera mera vehicle tera udikittu Making decisions on our series. More hila దిగివచ్చి ఆకాశమే సేపందిలే భూమి ప్రభుల్లోని పరిసిందే బీటల్లి చెట్టి సుట్ట ఊరే ఉదే తమ్రాగా తంగు రాయ తమ్రాగా ఢోల్ ఉసే తమ్రాగా ఐలెత్తా సుర్రా సిపల్లి తేరా కుర్రా మిల్లి తేరా గిర్రా గిర్రా తిప్పెట్టు ఐలెత్తా Talitha-muleni edulata pongini prema Tasachamaya mansetranora Talitha-muleni Par urai nana utte sellina pari naragata mixing pichi ottina నాకుండెల్లో నదా చేస్తానే వీడెల్లే తోడై ఉంటానే ఉదే తమ్రాగా తండు రాయ తమ్రాగా ఢోలి మూసే తమ్రాగా
era sutteta oh teta era cosetta mera bekalpera ఉడికి దేశిందే సిరియంసులో నవో తీరేసారే నీ కంపెనీ మేరా మోరే నీలా దిగి వచ్చి ఆకాశం వేసే పందియే ప్రభుల్లోని పరిసిందే నీ తల్లి చెట్టి సుట్టాలి pura ude tamara no ay tamara gol ude tamara ay nasa surra se palidera corra min litera girra ay nasa అడిదమ్ములేని ఏడులాట పొంగిని ప్రేమ దాసించవయ్యా మనసెల్లారా నవ్వేమున్నవి tan ఊరైన నా ప్రాణం అంటే సెల్లిన వారి అడగదాన్ని సింగించి కొట్టిన చేస్తానే అని ude tamara no ay tamara ude tamara ay nasa surra se palidera corra min litera girra Mira, దిగి వచ్చి ఆకాశం వేసే పందియే ప్రభుల్లోని పరిసిందే నీ తల్లి చెట్టి
الرقص بلد الرق من الرق Aritapuleni erulada pokini prema Tasya mansenadora Kami menami నువ్వంటే సెల్లినా వారి సింపించి కొట్టేను అదే
నమస్కారం, శుభ సాయంత్రం. నాగబంధం ట్రైలర్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి అండ్ అలానే మా నాగబంధం చిత్రం యూనిట్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముందుగా మా హీరో రుద్రగా మన అందరినీ పలకరించబోతున్నటువంటి విరాట్ ఖన్నా గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అలానే మా పార్వతి నభా నటేష్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ మా బ్యూటిఫుల్ దక్ష నగర్కర్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ఐశ్వర్య మీనన్ గారికి అండ్ అలానే మా డైరెక్టర్ అభిషేక్ నామా గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్ కిషోర్ అన్నపురెడ్డి గారికి, నిషిత నాగిరెడ్డి గారికి అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం నాగబంధం చిత్రం యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి. సో ఈ సినిమా నుంచి నమోరే అన్న పాట విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అంతా ఇంత లేవు. ఆ అనంత పద్మనాభ స్వామి ఆశీస్సులతో అంతా మంచి జరుగుతూ ఉంది. సో అలా ఈ చిత్రం రథయాత్రను కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది. సో ఊరూరు తిరుగుతూ ప్రజల యొక్క ప్రేమను పొందుతూ పాజిటివ్ వైబ్స్తో ఆ నారాయణుడి ఆశీస్సులతో అంతా మంచి జరగాలని ప్రమోషన్స్ని స్టార్ట్ చేశారు. సో మన ట్రైలర్ చూసే ముందు ఒక్కసారి ఆ నారాయణుని స్మరించుకుందాం. అందరూ కూడా నాతో పాటు పలకండి, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఎస్, అందరూ కూడా ఈ చిత్రం ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు. సో ఆ ట్రైలర్ చూసే కంటే ముందు ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి నమోరే సాంగ్ని ఒకసారి చూసేద్దాం. హియర్ వి గో, నమోరే వీడియో సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. లైట్స్ ఆఫ్.
మామూలుగా చేయలేదన్న చింపేశాడు. వావ్, నభా అండ్ దక్ష గారు ఇద్దరు చింపేశారంటే మామూలుగా లేదు. మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్, మీ కష్టం అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. తిరువనంతపురం వెళ్ళి ఆ అనంత పద్మనాభుడి దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుందో అలాంటి అద్భుతమైన సెట్ని వేసి అశోక్ కుమార్ గారు అండ్ టీం అందరూ కూడా మనకు ఒక గొప్ప అనుభూతిని కలిగించారనే చెప్పాలి. సో టీం నాగబంధం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు నాగబంధం ట్రైలర్ని చూసేద్దాం. సో మీరందరూ కూడా 3, 2, 1 గో. ఓం నమో నారాయణాయ అంటే నాగబంధం ట్రైలర్ని చూసేద్దాం. రెడీయా మీరందరూ కూడా? ఓకే, గట్టిగా చెప్పాలి, ఇంతకు ముందులాగా కాదు. ఓకే, రెడీ? రెడీ. 3, 2, 1. నాగబంధం ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఓం నమో నారాయణాయ. హియర్ వి గో. నాగబంధం ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. గురుగారు, ఎంత విలువైందైనా ఒక బంగారు పుష్పం కోసం ఉత్సవాలు చేస్తారా? అది బంగారు పుష్పం కాదమ్మా, బ్రహ్మకమలం. ఈ కాలవృక్షం నుంచి నన్ను కొంత విముక్తినిచ్చాయి. ఆ బ్రహ్మకమలం నా చేతిలో ఉంటే ఏ శక్తి రావలేదు. బ్రహ్మకమలమేగా, అది ఎంత కష్టమైనా నేను తీసుకొస్తాను. నేను ఈ ప్రపంచాన్ని పాలించే రాక్షసుడు. ఈ ఖజానా కేవలం భూమిని మాత్రమే శాసిస్తుంది, కానీ ఆ బ్రహ్మకమలం బ్రహ్మాండాన్ని శాసిస్తుంది. నాకు ఆ బ్రహ్మకమలం కావాలి. ఇన్ని జన్మలు ఎత్తిన నీకు దక్కదు. ఇది కల్కి యుగం కాదు, కలియుగం. నిన్ను నీ కుటుంబాన్ని కాపాడలేను. అధర్మం మితిమీరినప్పుడు ధర్మ రక్షణ కోసం భగవంతుడు అవతారం దాలుస్తాడు. ఎక్కడా నీ దేవుడు? ఒక సాధువులు నాగబంధం వేయబడిన ఆలయానికి రక్షకుడు. ఈ నరమేధం గురించి చరిత్ర వాళ్ళ రక్తంతో రాసుకోవాలి. హిమాలయాల్లో అడుగు పెట్టాలనే ఆలోచన వస్తే అస్థి పంజరాలు కూడా మిగలవని చూపిద్దాం. Once more, please. గురుగారు, ఎంత విలువైందైనా ఒక బంగారు పుష్పం కోసం ఉత్సవాలు చేస్తారా? అది బంగారు పుష్పం కాదమ్మా, బ్రహ్మకమలం.
విముక్తునిచ్చాయి. బ్రహ్మ కమలం నా చేతిలో ఉంటే ఏ శక్తి నన్ను ఆపలేదు. ఏం కావాలి నీకు? బ్రహ్మకమలమేగా, అది ఎంత కష్టమైనా నేను తీసుకొస్తాను. ప్రపంచాన్ని పాలించే రాక్షసుడు. ఈ ఖజానా కేవలం భూమిని మాత్రమే శాసిస్తుంది, కానీ ఆ బ్రహ్మకమలం బ్రహ్మాండాన్ని శాసిస్తుంది. నాకు బ్రహ్మకమలం కావాలి. ఇన్ని జన్మలు ఎత్తిన నీకు దక్కదు. ఇది కల్కి యుగం కాదు, కలియుగం. అధర్మం మితిమీరినప్పుడు ధర్మ రక్షణ కోసం భగవంతుడు అవతారం దాల్స్తాడు. ఎక్కడా నీ దేవుడు? మోగ సాధువులు మోగబంధం చేయబడిన ఆలయానికి రక్షకులు. గురించి చరిత్ర వాళ్ళ రక్తంతో రాసుకోవాలి. హిమాలయాల్లో అడుగు పెట్టాలనే ఆలోచన వస్తే అస్థి పంచరాలు కూడా మిగలవని చూపిద్దాం. గురుగారు, ఎంత విలువైందైనా ఒక బంగారు పుష్పం కోసం ఉత్సవాలు చేస్తారా? అది బంగారు పుష్పం కాదమ్మా, బ్రహ్మకమలం. ఈ కాల వృక్షం నుంచి నన్ను పంట విముక్తునిచ్చాయి. బ్రహ్మకమలం నా చేతిలో ఉంటే ఏ శక్తి నన్ను ఆపలేదు. ఇదొక గొప్ప కన్నుల పండుగలాగా అనిపించింది. ఇదొక గొప్ప అనుభూతి, గొప్ప ఆశీర్వాదం. సాక్షాత్తు ఆ అనంత పద్మనాభ స్వామి ఆశీర్వాదంతో ఇది సాధ్యమైందనే చెప్పాలి. ఆ టీంకి ఆ భగవంతుడు ఎంత బలం చేకూర్చాడంటే ప్రతి ఒక్కరు కూడా వారి వారి పాత్రలో ప్రాణం పెట్టి చేశారని అనిపిస్తుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా కిషోర్ గారు అండ్ నిషిత గారు ఎంత అద్భుతంగా మలిచారు. అండ్ విరాట్ కర్నా గారు మొదట్లోనే మీ కెరియర్ స్టార్టింగ్స్లోనే ఇలాంటి ఒక గొప్ప పాత్ర రావడం అనేది నిజంగా ఆ దేవుడి బ్లెస్సింగ్ అనే చెప్పాలి. అండ్ నభా నటేష్ గారు, ఐశ్వర్య మేనన్ గారు, అండ్ అలానే మురళీ శర్మ గారు, అండ్ అలానే సోనియా సింగ్, అండ్ అలానే జగపతి బాబు గారు, మహేష్ మంజ్రేకర్ గారు,
ఇలాంటి గొప్ప గొప్ప యాక్టర్స్ అందరి వర్సటైల్ పర్ఫార్మెన్సెస్ని చూడబోతున్నాం. అండ్ రుద్రాగా, పార్వతిగా మన అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయారనే చెప్పాలి టీం అందరూ కూడా. సో ఒక చిత్ర వేడుక ఇంత అద్భుతంగా జరగడం, ఒక పాజిటివ్ వైబ్ని అండ్ అలానే ఒక ఆనందాన్ని, ఒక ఆశీర్వాదాన్ని అందించే విధంగా వీళ్ళు స్టార్టింగ్ నుంచి ప్రమోట్ చేసినటువంటి విధానం కానివ్వండి, ప్రతిదీ కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఓకే, సో మరొక్కసారి మనం ట్రైలర్ని చూద్దాం, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో ఈలోపు మరొకసారి ట్రైలర్ని ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బ్యానర్ కిందకి చేయండి అమ్మ ఒకసారి. Once again on screen, please. బ్రహ్మకమలం నా చేతిలో ఉంటే ఏ శక్తి రాపలేదు. అయినా ఏం కావాలరా నీకు? బ్రహ్మకమలమేగా, అది ఎంత కష్టమైనా నేను తీసుకొస్తా. ప్రపంచాన్ని పాలించే రాక్షసుణ్ణి. ఈ ఖజానా కేవలం భూమిని మాత్రమే శాసిస్తుంది, కానీ ఆ బ్రహ్మకమలం బ్రహ్మాండాన్ని శాసిస్తుంది. నాకు ఆ బ్రహ్మకమలం కావాలి. ఎన్ని జన్మలు ఎత్తిన నీకు దక్కదు. ఇది కల్కి యుగం కాదు, కలియుగం. అధర్మం మితిమీరినప్పుడు ధర్మరక్షణ కోసం భగవంతుడు అవతారం దాలుస్తాడు. ఎక్కడ నీ దేవుడు? నాగ సాధువులు నాగబంధం వేయబడిన ఆలయానికి రక్షకులు. గురించి చరిత్ర వాళ్ళ రక్తంతో రాసుకోవాలి. ఈ హిమాలయాల్లో అడుగు పెట్టాలనే ఆలోచన వస్తే అస్థి పంజరాలు కూడా మిగలవని చూపిద్దాం.
సినిమాల్ని చూస్తూ ఉంటాం, కానీ ఈ జూలై 3వ తారీఖు మాత్రం నాగబంధం టీమ్దనే చెప్పాలి. ఒక గొప్ప అనుభూతిని, ఒక పాజిటివ్ వైబ్ని మనకు అందించబోతుందనే చెప్పాలి. టీం అందరికీ ముందుగానే కృతజ్ఞతలు తెలియజేస్తూ, కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం. మన రియల్ ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ, మన రూట్స్ని నెక్స్ట్ జనరేషన్ మర్చిపోకుండా మలిచారనే చెప్పాలి. అభిషేక్ నామా గారు చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్. సో ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేమందరం కూడా. అసలు ఎంత కన్నుల పండుగగా ఉంది అంటే ఆ మ్యూజిక్ కానివ్వండి, ఆ విజువల్స్ కానివ్వండి, ఒక ఐఫీస్ లాగా అనిపించింది. చెవులలో తేనె పోస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంది. నమోరే పాట విన్నప్పుడు లూప్లో వింటూనే ఉన్నాం మేము. సో యావత్ తెలుగు ప్రపంచ ప్రజలందరూ కూడా వింటూనే ఉన్నారు నమోరే పాటని. సో ఆ తెలుగు ప్రజలందరి ఆశీర్వాదంతో, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో సినిమా గొప్ప సక్సెస్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లక్ష్మీ ఐరా అండ్ దేవాంశ్ నామా ప్రెజెన్స్ నిక్ స్టూడియోస్ అండ్ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై కిషోర్ అన్నపరెడ్డి గారు అండ్ నిషితా నాగిరెడ్డి గారు రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో, సౌందర్ రాజన్ గారి అద్భుతమైన విజువల్స్తో, జునైద్ కుమార్ గారు అండ్ అభి గారి మ్యూజికల్లో ప్రొడ్యూసర్ నుంచి అండ్ ఇప్పుడు డైరెక్టర్గా మారి ఒక డివైన్ బ్లాక్ బస్టర్ని అందుకోబోతున్నటువంటి అభిషేక్ నామా గారి దర్శకత్వంలో ఈ సినిమాని మనం జూలై 3వ తారీఖున చూడబోతూ ఉన్నాం. సో ఇప్పుడు టీం అందరి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఇంత గొప్ప సెట్ని నిజంగా రియల్గా తిరువనంతపురం వెళితే ఆ పద్మనాభుడి దర్శనం ఎలా అయితే కలుగుతుందో అలాంటి అద్భుతమైన సెట్ని ఈ సినిమాకి అందించినటువంటి ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome Ashok Kumar garu to please join the stage. And alane editor RC Pranav gariki kuda sadharanగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Editor RC Pranav garu to please join the stage. And ఆ పద్మనాభుడి అద్భుతమైన విజువల్స్ని, యాక్టర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ని కన్నులకి కట్టేలాగా చూపించినటువంటి మా డిఓపి సౌందర్ రాజన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మ్యాజికల్ మ్యూజిక్ని అందించినటువంటి జునైద్ కుమార్ గారిని అండ్ అలానే అభి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ మ్యూజిక్ డైరెక్టర్స్ జునైద్ గారికి అండ్ అభి గారికి సాధారణంగా స్వాగతం పలికేస్తూ ఉన్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బేబీ కియారా టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆల్రెడీ తనని మనం హాయ్ నాన్నలో చూసాం అండ్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నారు. బేబీ కియారా ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ సోనియా సింగ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఆల్రెడీ ఆవిడ్ని మనం విరూపాక్షలో చూసాం, రీసెంట్గా భర్తమాశైలకు విజ్ఞప్తిలో చూసాం అండ్ ఈ సినిమాలో కూడా ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నారు. సోనియా సింగ్ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే యాక్టర్ రిషబ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో మనందరికీ కనిపించబోతున్నటువంటి రిషబ్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే యాక్టర్ ప్రవీణ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ప్రవీణ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, సో ఇలాంటి ఒక గొప్ప అనుభూతిని, గొప్ప ఎక్స్పీరియన్స్ని సాక్షాత్తు ఆ భగవంతుడి మనకి కన్నుల పండుగల చూపించబోతున్నటువంటి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో మనకి ఈ సినిమాని అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్స్ కిషోర్ అన్నపరెడ్డి గారిని అండ్ అలానే నిషితా నాగిరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ కిషోర్ గారు అండ్ నిషితా గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే మా బ్యూటిఫుల్ దక్ష నగర్కర్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. దక్ష నగర్కర్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్యూటిఫుల్ ఐశ్వర్య మీనన్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆల్రెడీ ఆవిడని స్పైలో, భజే వాయువేగంలో చూసాం అండ్ ఇప్పుడు నాగబంధంలో ఒక మంచి పాత్రలో కనిపించడానికి సిద్ధమైపోయారు. అండ్ అలానే మా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ పార్వతి నభా నటేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో నన్ను దోచుకుందువటే అంటూ మన అందరిని మనసుల్ని దోచుకొని ఒక ఇస్మార్ట్ శంకర్ అండ్ అలానే ఎన్నో అద్భుతమైన సినిమాల్లో మనకు కనిపించి అండ్ ఇప్పుడు పార్వతిగా నాగబంధంలో మన అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయినటువంటి మా గార్జియస్ నభా నటేష్ గారికి హార్టియస్ట్ వెల్కమ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ రుద్ర, ఆర్ శివ్, విరాట్ కన్నా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ హీరో చాలా డెడికేషన్ తోటి, చాలా ప్యాషన్ తోటి ఈ నాగబంధంతో మరొక్కసారి
బ్లాక్ బస్టర్ని అందుకోవడానికి సిద్ధమైనటువంటి విరాట్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే యాక్టర్స్ జాన్ గారిని అండ్ అలానే కోటేశ్వరరావు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఫిలింని, ఒక పాజిటివ్ వైబ్ ఉన్న ఫిలింని, ఒక డివైన్ బ్లాక్ బస్టర్ అందుకోవడానికి సిద్ధమైనటువంటి మా ప్రొడ్యూసర్ అండ్ ఇప్పుడు డైరెక్టర్గా మారి ఈ సినిమాని మనకు అందించబోతున్నటువంటి మా అభిషేక్ నామా గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ దట్స్ ద హోల్ టీమ్ ఆఫ్ నాగబంధం. అండ్ a group picture for media. అండ్ అలానే మా కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో నమోరే అన్న పాటని బ్యూటిఫుల్గా కొరియోగ్రఫీ చేశారు మా షష్ఠి వర్మ. సో తన్ని కూడా ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే వాసు గారిని కూడా ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వాసు గారు ప్లీజ్, 3వ సారి ట్రైలర్ వేయించారు, ఫోటో కోసం రారా, రండి. అండ్ అభిషేక్ గారు అండ్ మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా ఒక పిక్చర్ కోసం, నిషిత గారు అండ్ కిషోర్ గారు ఆల్సో, ఐశ్వర్య మీనన్ గారు ఆల్సో ఫర్ 1 పిక్చర్. సార్ అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరిని కూడా ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. జునైద్ గారు అండ్ అభి గారు ప్లీజ్ ఒక పిక్చర్. यहाँ पे आ जाओ. రిషబ్ గారు ప్లీజ్. సోనియా ప్లీజ్.
అండ్ అలానే రాజ్యలక్ష్మి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే లక్ష్మీ వర్మ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. कियारा यहाँ पे आ जाओ आगे. क्यों ऐसा डर लग रहे हो? कुछ नहीं. అందరూ కూడా సింగిల్ లైన్ ఫామ్ చేయరా అండి? మన నాగబంధం కుటుంబం పెద్దది, మాకు అర్థమైంది. సో సింగిల్ లైన్ ఫామ్ చేస్తే బాగుంటుంది అని. సార్ కొంచెం కొంచెం బ్యాక్, అందరు సింగిల్ లైన్. సో అభిషేక్ నామ గారి స్కూల్లో అందరూ పర్ఫెక్ట్ స్టూడెంట్స్. ఓకే, సో ముందుగా మా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అశోక్ గారు ఏరి. First of all, thank you very much, Abhishek Garu. Gave me a wonderful opportunity to work with a wonderful project. And thanks the producer Kishore Garu and Nishida Garu and my favorite DOP Soundaraj Garu and all the team and all my mate workers, everyone. Thank you very much for everyone. థ్యాంక్ యూ అండి. అండ్ అలానే ఇప్పుడు ఎడిటర్ ప్రణవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. I would like to thank my producers, Nishita Garu and Kishore sir, for giving me this opportunity. And of course, my director, big visionary director, Abhishek sir, for allowing me to do this. It's my first film, debut film in Telugu. So thank you to the press and media, everyone. Thank you. అది ఎడిటర్ అంటే కత్తెరకు పని లేకుండా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు ఆయన. అండ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ విజువల్స్ని మనకు అందించినటువంటి మా డిఓపి సౌందర్ రాజన్ గారు, మీరు అట్లీస్ట్ ఒక 2 మాటలు మాట్లాడండి. మీరు ఫోటోకి రారు, స్పీచ్ ఇవ్వరు, ఏంటండి అసలు. ఓకే, అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్స్తో మాట్లాడిద్దాం. అయితే అది హెడ్ మాస్టర్ వస్తే తప్ప. Good evening, everyone. I'll take this opportunity to thank Abhishek Garu to include me in his vision. And I was surprised to see how he easily managed to, it was really a surprise how he managed to coordinate between so many departments, actors with ease, with such diplomatic way. So I think I've got to learn that from him. And I'd like to thank my producers, Nishita Garu and Kishore Garu, for being a support throughout the film. They've been with us in every part of the process. And Ashok Garu I thank you for the opportunity to collaborate with him. It's really a pride to work with you, sir. Our editor Pranav and our music directors Abhi and Junaid and our lovely cast of Nagabandham. It was
amazing to work with Virat, Nabha, Aishwarya, and everyone. Sorry if I missed everyone. And Kiara, she was amazing in the film. And John, Rishabh. I think every one of us, every one of them surprised us during the shoot. So we really enjoyed making this film. I hope you all like it. Thank you. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్స్ అభి గారిని అండ్ అలానే జునైద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లాంచింగ్ ఈవెంట్లో చాలా తక్కువ మాట్లాడారు. ఇప్పుడైనా అభి గారు ప్లీజ్. Hello everyone, first of all, and I would firstly thank you so much, Abhishek Anna. This is our debut music as music directors, so thank you so much for believing in us. Thank you so much. And secondly, I would thank Kishore Garu and Nishita Garu for always supporting us. And thank you. Yeah, hello everyone. Good evening, and thank you so much for coming here to celebrate the wonderful trailer with us. And first of all, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అభిషేక్ అన్నకి చాలా థ్యాంక్స్. అభిషేక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత పెద్ద మూవీ మా ఇద్దరికి ఇచ్చినందుకు. అండ్ మమ్మల్ని నమ్మిన మా ప్రొడ్యూసర్స్. అండ్ థ్యాంక్ యూ నిషిత గారు, థ్యాంక్ యూ కిషోర్ గారు, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అభి గారు, థ్యాంక్ యూ జునైద్ గారు. ఎస్, అండ్ ఫ్యూచర్లో మనందరికీ హీరోయిన్గా పలకరించబోతున్నటువంటి ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ మా బేబీ కియారాని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good evening everyone. Andarki namaskaram. Thank you all for being here today to celebrate the trailer launch of Nagbandham. First of all, I would like to sincerely thank our director Abhishek sir for giving me this opportunity, and thank you for our producers. A huge thank you for all the love and support. Thank you for trusting me to be a part of this extraordinary journey. To my wonderful co-stars, Rishabh Bhaiya, Virat Bhaiya, Nabhadi, Jagapati sir, thank you for making this journey so memorable. And thank you all. And being a part of this journey I have a very good special experience. And there's a lot more in this world, so stay tuned. And I'm sure and I promise that it will leave you amazed and spellbound. So thank you, and see you in theaters on 3rd July. Thank you. వరే వా, అసలు మేమందరం వేస్ట్ నీ ముందు అని అనిపిస్తుంది. ఎంత చక్కగా సింగిల్ టేక్లో మాట్లాడేసావు. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ కియారా. సో ఇప్పుడు మా సోనియా సింగ్ వైరల్ స్పీచ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఎస్. అందరికీ నమస్కారం. మీడియా పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ నాగబంధం July 3కి రిలీజ్, బట్ దెన్ ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్ చేస్తున్నారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్, యాజ్ అన్ యాక్టర్ ఈ మూవీలో ఆపర్చునిటీ రావాలి అన్న, అలాంటి పర్ఫామ్ చేసే స్కోప్ ఉండాలి అన్న చాలా లక్ ఉండాలి. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. దానికి థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ సార్ అండ్ టు మై ప్రొడ్యూసర్స్. I know this movie is going to be a very big hit. Thank you so much. See you on the success meet. అదే నాన్న, మాకు వైరల్ స్పీచ్ ఏం లేదా ఇవాళ? ఇదే వైరల్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ట్రైలర్లో చాలా భయంకరంగా మనందరినీ భయపెట్టినటువంటి మా విలన్ రిషబ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. Can we have a huge round of applause for Nagabandham, our director and our producers first? When I got the call from Abhishek sir's team to sign for this film, I absolutely loved the story. And during the shoot, I could see his vision becoming bigger and bigger and even bigger. And our producers supported his vision through and through. And what you're going to see on the 3rd of July will be nothing short of magic. Virat, Nabha, and John sir, the other John sir as well, and everyone else in the cast, even Kiara, they gave their heart, their life to this film. And I'm sure you're all going to love the film when it releases. Thank you for coming and having me here. Thank you Abhishek sir, thank you Nishita ma'am, thank you Kishore sir. థ్యాంక్ యూ రిషబ్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు జాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక 2 మాటలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ టు ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా for supporting us, for supporting our journey. Thank you Abhishek Garu for giving me this opportunity, and thank you Kishore Garu and Nishita ma'am.
This movie is very special because, 2022, I visited Ananta Padmanabha Kshetram in Kerala for the first time in my life. And in 24, I signed this film. So this movie is very close to my heart, and I'm so happy and grateful to be a part of this film. And our editor, R.C. Pranav, he's done a fabulous job. And Rishabh Garu, you're going to rock. Welcome to the South Indian film industry. And our hero Garu is, Virat has done such a tremendous job. And every scene, I know the amount of hard work he's put in terms of his diet, action, everything. He's literally given his heart and soul to this film. So I wish you all the best. And Namagaru, Ishwarya, and Daksha, they all look wonderful. Thank you. And Senthil Garu, our DOP, the visuals look Sorry. Saundar sir, the visuals look mind-blowing. So I'm sure everybody's going to enjoy this film. And Nagabandham is going to create history on the 3rd of July. So please watch it in the theaters. And thank you so much for your love and support. థ్యాంక్ యూ. అండ్ పూజా రామచంద్రన్ గారికి హాయ్ చెప్పామని చెప్పండి. ఓకే. అండ్ ఇప్పుడు ప్రవీణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా పీపుల్కి అండ్ ఇక్కడికి వచ్చిన ఆడియన్స్కి ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ట్రైలర్ చూడగానే మీ అందరి రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ వైబ్స్ వచ్చేసాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఈ ఫిల్మ్లో నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు అభిషేక్ నామా గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మా ప్రొడ్యూసర్స్ నిగితా మ్యామ్కి అండ్ కిషోర్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ విరాట్తో నేను ఇది నా సెకండ్ ఫిల్మ్ తనతో యాక్ట్ చేయడం. తను ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నేను ఫస్ట్ ఫిల్మ్ నేను చూస్తున్నాను. అండ్ ఈ ఫిల్మ్ కూడా తనకి ఎంతో మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ జూలై 3rd మీ అందరూ ఈ సినిమా చూసి ఆశీర్వదించాలి, బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలని తీయాలి అన్నా, అందించాలి అన్నా చాలా గట్స్ ఉండాలి. సో ఇలాంటి గొప్ప అనుభూతిని మనకి అందించడానికి సిద్ధమైపోయినటువంటి మా ప్రొడ్యూసర్ నిశ్చిత నాగిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈవిడే ఇంకో హీరోయిన్ లాగా ఉన్నారేంటో. అంటే బాయ్స్ ఫస్ట్ కాదా, లేడీస్ ఫస్ట్? ఓకే, అమ్మాయిలే ఫస్ట్, మనదే రాజ్యం అంతా. ఓకే సార్. నాకు అదేదో తెలుగు ఇంగ్లీష్ మిక్స్, మళ్ళీ తెలంగాణ అండ్ ఆంధ్ర మిక్స్. సో బేర్ విత్ మీ ఫర్ సమ్ టైమ్. షూర్. అందరికీ నమస్కారం. ట్రైలర్ నచ్చిందా? మీరు ఇక్కడి నుంచి నార్త్ ఇండియాకి, అక్కడి నుంచి ఓవర్సీస్కి వెళ్ళాలి. సో ఇంకా లౌడ్గా. సో 2 words, ఫ్యాంటాబులస్, మైండ్ బ్లోయింగ్. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అలాగే మీ అందరికి కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నాగబంధం అనేది ఇండియన్ సివిలైజేషన్ లెగసీని ప్రిజర్వ్ చేసే ఒక ప్రయత్నం. అండ్ నాకు ఇది ఊరికే జరిగిందని నేను అనుకోవట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ ఇన్ మై డెస్టినీ అనిపిస్తుంది ఈ మూవీ చేయడం. శివుడాజ్ఞ లేని చీమైనా కుట్టదు అంటారు కదా. ఐ వాజ్ ఇన్ టు సాఫ్ట్వేర్ బిజినెస్, జీరో నాలెడ్జ్ ఆఫ్ సినిమా, అండ్ సినిమా చూడటం కూడా చాలా తక్కువ. అలాంటి నాకు నాగబంధం అనే ఇంత పెద్ద సినిమా చేసే అవకాశం దేవుడే కల్పించాడు అనుకుంటున్నాను. అండ్ ఇంత మంచి ట్రైలర్ని మనకిచ్చిన అభిషేక్ నామా గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన దర్శకత్వ ప్రతిభ అనేది మరొకసారి నిరూపించడం ఈ ట్రైలర్లో. సో మై తెలుగు ఇస్ లిటిల్ బ్రోకెన్. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు క్యాచ్ అప్ విత్ ద యాంకర్. ఓకే, చాలా థ్యాంక్స్ అభిషేక్ నామా గారు. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ అసోసియేటింగ్ విత్ యూ, నిక్ స్టూడియోస్. అండ్ దేవుడి విషయానికి వస్తే, దేవుడు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు ఆల్ త్రూ అవుట్ ద మూవీ. ఎంత బ్యాడ్ వెదర్ కండిషన్స్లో కూడా ఏ రోజు షూటింగ్ ఆగలేదు. అండ్ కార్తీక పౌర్ణమి రోజు శివుడి సెట్ వేసాం. ఆ రోజు నిత్యం 24 hours అభిషేకం జరుగుతూనే ఉండింది. నాకు ఎప్పుడు ఆయన సపోర్ట్ అలా ఉండింది. అండ్ ప్రమోషన్స్ విషయానికి వస్తే ఏం చేయాలి, కొత్త స్టార్ కాస్ట్, ఇది జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు ఆయనే వచ్చాడు, రథం ఎక్కాడు, నేనే తిరుగుతా అన్నాడు, ఊరూరా తిరుగుతున్నాడు, అందరికీ నాగబంధం సినిమా గురించి చెప్తున్నాడు. సో అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నాడు. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ.
And I would like to specially thank both Virat and Ma Parvati and Rudra for supporting us in this promotion. Amma Naba, ఏమనుకుంటున్నావు నువ్వు? నీ కాళ్ళు ఉన్నాయా? నీ పాదాలు ఉన్నాయా? అసలు లైక్ లుక్ ఎట్ ద డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. అసలు తార్ అంత బ్యాడ్ కండిషన్, అంటే చాలా ఎండగా ఉంది బయట. అట్లాంటి కండిషన్లో తార్ రోడ్ మీద షీఈస్ బీన్ డాన్సింగ్ లైక్ ఫర్ హౌ మెనీ డేస్ షీఈస్ బీన్ డాన్సింగ్. అండ్ ఇంత డెడికేషన్ చూపిస్తే ఇండియాలో నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ అయిపోతావు. సో వాసు గారు మన ప్రొడక్షన్ ఎఫర్ట్ చేయలేదేమో తనని. సో మనమే కారణం దీని అన్నిటికీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా స్పీచ్ని బేర్ చేసినందుకు. నభా గారు నిద్రలో లేపడిగినా కమాన్ అని అన్ని స్టెప్పులతో రెడీగా ఉంటారు ఆవిడ. అలా ఉంది ఆవిడ ప్రమోషన్స్ అన్నీ చూస్తూ ఉంటే. ఎస్ అండి, ఇప్పుడు మా మరొక ప్రొడ్యూసర్ కిషోర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిషోర్ అన్నపరెడ్డి గారు. Thanks Andy to all the audience, guests and media people who have come. I think we have created nothing short of a magnum opus here. అంటే కొంచెం తెలుగు ఇంగ్లీష్ కలుపుతామండి. అంటే మాది కొంచెం వేరే బిజినెస్ కదా, మీరే అడ్జస్ట్ అవ్వాలి. డోంట్ ప్రెషరైజ్ మీ. సో యా, ఐ థింక్ వీ హ్యావ్ క్రియేటెడ్ నథింగ్ షార్ట్ ఆఫ్ మ్యాగ్నమ్ ఆపస్ హియర్. ఇక్కడ చాలామంది ఫస్ట్ టైమర్స్ అండి. విత్ దట్ కైండ్ ఆఫ్ టీమ్ టు బీ ఏబుల్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ యాక్చువల్లీ, ఇఫ్ యూ సే, everybody's dedication, everybody's heart and soul they have put. అంటే అభిషేక్ గారు అయితే హిస్ రాత్రనక పగలనక హిస్ కష్టపడ్డారు. ఆ ప్యాషన్ని నోబడీ కెన్ బీట్. ఈవెన్ విత్ ఫీవర్, ఈవెన్ విత్ పెయిన్స్, హీ హాజ్ యాక్చువల్లీ బీన్ ఆన్ అండ్ ఆన్ షూటింగ్. ఎక్కడ బ్రేక్ అవ్వకుండా, ఎక్కడ మన ప్రొడక్షన్కి లాస్ అవ్వకుండా హీస్ బీన్ టేకింగ్ కేర్. అండ్ ఈవెన్ ప్రొడక్షన్ సైడ్, ఈవెన్ మామూలుగా బడ్జెట్ కానీ ఇవి కానీ హెస్ పుట్ ఇమెన్స్, he has given immense support to the production team, so I'll thank him wholeheartedly for that. Then my hero garu, I think he has, meer climax chuste you will know the kind of effort that he has put in, bare body tho, with all the ropes, all the action scenes, it's and with all that cold December first week, January first week lo men chesam adi. I think he has actually given his heart and soul, like I said. Ante anta dedication undatam is not easy, and I think he'll prove to be a very big star going forward. Thank you, Virat. To all the other artists also, I'm wholeheartedly thankful for giving you your best. Soundar sir is off set ila unnaru, nenu maatladanu, nenu em cheyanani. On set he is another Hulk man. He అంటే ఆ పర్ఫెక్షన్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే హీఈస్, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్ హీఈస్, అంటే హీఈస్ ఇన్ రేజ్ మోడ్. సో అట్లాంటి డెడికేషన్, అట్లాంటి ప్యాషన్ వల్ల యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ అవుట్పుట్. దెన్ మా అశోక్ గారు ఆర్ట్ డైరెక్టర్, మనం ఏదైనా రెఫరెన్స్ ఇస్తే దాన్ని 1:1 కాపీ చేసేయగలరు. కాపీ యాజ్ ఇన్ హీ కెన్ మేక్ ఇట్ ఇన్ రియల్ వరల్డ్. అట్లాంటి craftsmanship I have not seen anywhere. The kind of team he had, the kind of work he had done, the number of days they've worked hard to be able to create the sets that we have created, I think is fantastic. I think a lot of credit goes to him for getting this kind of output. Then we have our editor. A very young person, and a very jubilant, very energetic. The way he introduced to me first when I met him was, I'm the world's fastest editor. And I didn't see, ante proud ga, ante bulb tho cheppindi kadandi adi, ante he had that kind of passion to be able to want to get there. Ante aa kind of passion chusa nenu, I've become his fan from that day actually. So yeah, dan tarvata Abhi and Junaid, the duo is actually fantastic అండి. అంటే the kind of interest, అంటే ఒక అవుట్పుట్ రాకపోతే డే అండ్ నైట్ దాని మీదే until they get that output. And అభిషేక్ గారు వాళ్ళని, the way he has been molding them, the way he has been trying to get extracting the output, you've seen the music, so that team is also very fantastic. With all these kind of first timers, I think we are also the first timers. Generally ఆ ఫస్ట్ టైమర్స్లో మ్యాజిక్ ఉంటుంది. దే గివ్ దేర్ హార్ట్ అండ్ సోల్, దే గివ్ దేర్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ ప్రాజెక్ట్, అండ్ దట్ ఈస్ వాట్ ఐ థింక్ వీ హ్యావ్ డన్ హియర్, అండ్ యూ సీయింగ్ ద మ్యాజిక్ అవుట్ ఆఫ్ ఇట్. యా, సో దట్ ఈస్ ఆల్ ఐ హ్యావ్ టు సే. అండ్ మీరు you'll be in for a surprise on July 3rd. Do come to cinemas. After this trailer, I think all of you would anyway want to come. I'm hoping for the best. Thank you.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా స్వీటెస్ట్ ఐశ్వర్య మేనన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. We are all here to support one man's vision, and that's none other than Abhishek Garu. Thank you, Abhishek Garu, Nishita Garu, Kishore Garu, for this opportunity. Happy to be a part of this film. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ ప్యాషనేట్, ఎప్పుడూ కూడా సినిమా కోసం ప్రాణం పెట్టే మా నభా నటేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ట్రైలర్ నచ్చిందా? కొంచెం కొంచెం గట్టిగా అందమైన అమ్మాయి బాగుందా అని అడిగితే ఇదేనా మీరు ఆన్సర్ ఇచ్చేది? థ్యాంక్ యూ సో మచ్. ముందుగా థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు. నాగబంధం ఈజ్ నాట్ జస్ట్ ఎనీ ఫిల్మ్, ఇట్స్ అవర్ సనాతన ధర్మ, historical events encapsulated in beautiful drama and presented as a large-scale visual spectacle. ఇట్లాంటి ఒక ఎపిక్ స్టోరీ టెల్లింగ్లో I've gotten to play Parvati, beautiful yet strong, dangerous yet vulnerable. I'm really, really grateful to have gotten this opportunity to actually be a part of this project. ముందుగా డైరెక్టర్ అభిషేక్ సార్ అండ్ ఆ మేకర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. అభిషేక్ సార్ గురించి కొన్ని మాటలు చెప్పాలన్నమాట. Sir is somebody who believes in a philosophy that a person's work should speak higher volume than himself. And I think me, Chappal, you know, with your whistles and claps, he's spoken today. Thank you so much, sir. Actually, one day I asked him, sir, what do you want to do in life, Ani? He said, I have everything. I don't think I need anything. So I was really amazed by his thought process. Maybe a person who is so content with himself and his life only can actually bring this kind of creativity to life. Sir, actually నేను కూడా ఒక ఆడియన్ లాగా వెయిట్ చేస్తున్నాను థియేటర్లో మీరు ఇంకా ఏం చేసే ఉంటారని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. Our producers, Nishita and Kishore, they're actually beautiful as individuals, but as team, they are unstoppable. The kind of passion, the kind of energy they used to bring on the set, manandariki oka energy vache, you know, it used to come annamata. I used to enjoy having them on the set, and every time I see them. Thank you so much for everything. Our cinematographer, Soundar sir, he's a perfectionist. The kind of effort he used to put on every frame, you know, attention to detail is something impeccable. It's very, very inspiring, sir. Thank you for making every frame look beautiful, and of course, me too. Our music directors, Abhi and Junaid, you guys have brought soul to the movie. I'm waiting to see what you're going to do in the movie too. I mean, obviously in the trailer, and I'm waiting. Actually, I'm very nervous today. Not my usual self. You can, you know, hear it in my voice, but I want to address and thank everybody, so I'm just, like, you know, bear with me. Thank you so much. Our editor, Pranav, you've killed it. This is some new age stuff, man. Thank you so much. And all the actors, Aishwarya, Rishabh, Kiara, Sonia, John, thank you so much for being such good co-stars. And our Shastri Verma, ma'am, thank you so much for teaching me those complicated moves and, you know, making me dance the way I've done. Thank you so much. Finally, not the, you know, our, oh God, I'm told you I'm very, very nervous today. I don't know why. Last but not the least, our Virat. He looks amazing on screen. Loved your screen presence. It's probably because the way he works, his hard work and dedication is amazing, something which I've gotten to learn too. Also, Rishabh, I've addressed Rishabh. I think I've spoken about everybody. Yes, thank you so much for being a good co-star. And special mention to all the department, direction department, DOP department, costume department, production,
light department, dancers, and all the supporting artists, and my team, my staff. Vasu Garu, thank you so much. I'll never forget you. Yeah, I think I've covered everybody. Thank you so much, and I heartily welcome you to the world of Nagabandham on July 3rd. Please come and experience something you've never experienced before. Thank you. థ్యాంక్ యూ నభా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వెల్ డెడికేటెడ్, వెల్ ప్యాషనేట్, తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్తో, స్క్రీన్ ప్రెజెన్స్తో రుద్రాగా మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయినటువంటి మా హీరో విరాట్ కర్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు, డిజిటల్ మీడియా సోదరులందరికీ, అండ్ స్టేజ్ మీద ఉన్న మా క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరికీ, అండ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే మా సినిమా నాగబంధాన్ని సపోర్ట్ చేయడానికి మీరు అందరూ చూపిస్తున్న ఎగ్జైట్మెంట్ అవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సినిమా అంటే ఒక కళ, ఆ కళని కళను నెరవేర్చడానికి మా క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ ఈ సినిమా వెనక ఎంతో కష్టపడ్డారనమాట. డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమా, ఈ అవుట్పుట్ ఇంత మంచిగా రావడానికి వాళ్ళందరూ కారణం అనమాట. అండ్ మా డైరెక్టర్ అభిషేక్ గారు, ఈ సినిమా ఆయన విజన్, అండ్ ఒక డైరెక్టరు అంటే ఒక ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో మీ ట్రైలర్లో చూస్తే అర్థమైపోతుంది. ఆ ఎలివేషన్స్ కానీ, ఆ హై ఇచ్చే మూమెంట్స్ కానీ, అండ్ ఈ సినిమా వచ్చేసి మన నెక్స్ట్ జనరేషన్స్కి మన పురాతన టెంపుల్స్ గురించి కానీ, మన నేల వెనుక కొన్ని మనకు తెలియని రహస్యాల గురించి కానీ, అండ్ మన హిస్టరీ గురించి కానీ చెప్పే విధంగా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నభా నటేష్ ప్రమోషన్స్లో కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. అండ్ మూవీలో కూడా ఒక షూట్కి వస్తేనే ఒక హై ఎనర్జీ. అండ్ ఫస్ట్ టైం ప్రమోషన్స్కి వెళ్తున్నప్పుడు తనతో ఈ ట్రావెల్ జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఐశ్వర్య మీనన్, థ్యాంక్ యూ సో మచ్. ఆమె కూడా ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అనమాట సెట్లో. అండ్ మా ప్రొడ్యూసర్స్ నిషిత గారు అండ్ కిషోర్ గారు, ఓ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే అంత కొత్త టీం మీద ఇంత భారీ బడ్జెట్ సినిమా, ఇంత భారీ బడ్జెట్ పెట్టి, అండ్ ప్రమోషన్స్లో కూడా ఆ రథయాత్రని అంత గ్రాండ్ సక్సెస్ చేయడానికి నిషిత గారు డే అండ్ నైట్ కష్టపడి ఎట్లా ప్రమోట్ చేయాలి ఏంటి అని చెప్పి చేసింది. అండ్ ఈరోజు మీరు అందరు చూస్తున్నారు ఆ రథయాత్ర ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే, ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు అనమాట, ఇంకా మా ఊరికి ఎప్పుడు వస్తారు అని చెప్పి. అండ్ రథయాత్ర ఇంకా కంటిన్యూ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నిషిత అక్క, సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఈ సినిమా ఒక సీట్లో ఎడ్జ్లో కూర్చొని చూస్తే ఆ హై ఇచ్చే మూమెంట్ ఏది ఉంటుందో అది ఉంటుంది. ఇగో నా చేయి కూడా షివర్ అయిపోతుంది ఇప్పుడు మాట్లాడి. సో ఒక కొత్త వాడినైనా సరే మీ అందరి హృదయాల్ని నేను గెలవాలని చెప్పేసి డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమాలో హార్డ్ వర్క్ చేసి మరీ చేశానమాట. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు అవుట్పుట్ అది. అండ్ ఇంకా కష్టపడి మీ అందరు ఇంకా బ్లెస్సింగ్స్ కోరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం స్పీచ్ ఏమైనా అటు ఇటు అయితే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు, మీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ముందు అవన్నీ కవర్ అయిపోతాయి. సో ఆయన మాట్లాడనన్నారు, కానీ మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇంత అద్భుతమైన సినిమాని మనకు అందించినటువంటి అభిషేక్ నామా గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అభిషేక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత పెద్ద సినిమాని నా షోల్డర్స్ పైన పెట్టినందుకు. అండ్ ఏ రోజు కూడా ప్రెషర్ ఇవ్వలేదన్నమాట. ప్రెషర్ అంతా ఆయన తీసుకొని సినిమాలో నువ్వు యాక్టింగ్ చేయి అని చెప్పి నా వెనుక వర్క్షాప్స్ కానీ, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ప్రతిదీ దగ్గర నుండి చూసుకున్నారు. అండ్ ఒక కొత్త వాడినైనా సరే నా మీద ఇంత నమ్మకంతో, అంటే వీడు చేయగలడని చెప్పి ఈ స్టోరీ రాయడం కానీ, ఫైట్ చేయడం కానీ ప్రతిదీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డైలీ ఆయన చూసి ఒక ఇన్స్పిరేషన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా బాగుంది, నేను ఇప్పుడు చూసా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మా అభిషేక్ నామా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇలా ముందుకు రండి, మాకు సింగిల్ ఫ్రేమ్ కావాలి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. మీ క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేస్తాను. ఇంటర్వ్యూలా? ఓకే. లైఫ్లో ఏదేదో అనుకుంటాం, ఎన్నో చేయాలనుకుంటాం, కానీ ఒక విజన్ని ప్రాక్టికల్గా చేయాలంటే ఒక ప్రొడ్యూసర్ కావాలి. ఫస్ట్ థ్యాంక్ యూ టు కిషోర్ గారు అండ్ నిషిత గారు. నేను ఎన్నన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎడిటర్ని పెట్టుకుంటానన్నా, ఎవరు అన్నారు, పెద్ద పేర్లు ఇస్తారు కదా, కొత్త తను. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటాను, ఎవరు అంటే కొత్త తను. సరే
హీరోని సెకండ్ ఫిలిం కొత్త అతను. ఇదేంటి మీరు అంతా కొత్త అంటున్నారు, 100 అంటున్నారు, మళ్ళీ ఎట్లా మ్యాచ్ చేస్తారనేసి ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు డౌట్ ఉంటుండే. సో దానికి అన్నిటికీ జవాబు ట్రైలర్, రేపు వచ్చే కంటెంట్. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ స్పెండ్ విల్ షో ఆన్ ద స్క్రీన్, అది ప్రామిస్. అండ్ 3rd July మీరందరికీ ఒక మంచి సినిమా ఇస్తానని అనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. సారీ సౌందరరాజన్ సార్. సార్ సారీ సార్. సౌందర్ సార్, అశోక్ సార్ ప్లీజ్ కమ్. ప్రణవ్, ఏదైనా విజన్ అనుకుంటే దాన్ని ప్రాక్టికల్గా ఒక సెట్ కానీ ఏదైనా కానీ 100% కావాలంటే ఈ టీం లేకుండా చేయలేకపోతుండే. అశోక్ సార్ కానీ, డిఓపి సార్, జునేద్ అండ్ వరల్డ్ ఫాస్టెస్ట్ ఎడిటర్ ప్రణవ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అనుకుంటా. థ్యాంక్ యూ. మా హీరో గారు కంగారులో ఏదో మర్చిపోయారు. కంగారులో మర్చిపోయాను అనమాట. మా డిఓపి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఫ్రేమ్ చూస్తుంటే మీరు ఆ విజువల్ వండర్ అంతా దాని వెనుకున్న కారణం డిఓపి గారు అనమాట. ఎంత లేట్ నైట్ అయినా సరే ఆయన ఇంకా షూట్ చేద్దామని చెప్పేసి లాస్ట్ షాట్ అని చెప్పేసి ఎక్స్ట్రా టైం కూడా షూట్ చేసేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రణవ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్స్ అభి అండ్ జునేద్ గారు, ట్రైలర్ చాలా బాగుంది, మ్యూజిక్, సినిమా కూడా ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2 పాటలు కూడా చాలా బ్రహ్మాండమైన హిట్ అయినాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ నమోరే సాంగ్ చాలా బాగా వినపడుతుంది. అండ్ ఈ రథయాత్రలో కూడా మేము వెళ్ళినప్పుడు ఆ దేవుణ్ణి స్మరించుకోవడం అనేది ఏదో జన్మలో పుణ్యం అనుకుంటాం. మా సినిమా అంతా 2 yearsలో మా ఒక్కళ్ళకు కూడా ఏం హడలు కాకుండా ఇంత బ్రహ్మాండంగా అవుట్పుట్ కానీ, ఇంత కంటెంట్, ప్రతిదీ టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ ఏదొచ్చినా ఇంత అద్భుతమైన విజయం అందిస్తుందంటే మా వెనుక ఏదో పవర్ ఉందని నేను బిలీవ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఒక పాయింట్ ఏంటంటే, నా ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాను అనమాట. సో మీ అందరి హార్ట్స్ గెలవాలని చెప్పి July 3న మీరు థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విరాట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మీరు అందరూ బ్లెస్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేసినందుకు. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. విరాట్ గారిని, నభా గారిని, అభిషేక్ నామా గారిని అండ్ అలానే మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి. ఆ 2 ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అండ్ అలానే హీరో, హీరోయిన్. సో Q&A సెషన్ కంటే ముందు మనందరం రీల్స్లో, సోషల్ మీడియాలో చూసాం నభా నటేష్ గారి డ్యాన్స్. సో ఇప్పుడు మరొక్కసారి ఈ ట్రైలర్ లాంచ్లో లైవ్లో చూడబోతున్నాం. సో ఒక్కసారి సాంగ్ ప్లే చేస్తే సో మేము లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలని డిసైడ్ అయ్యాము. జస్ట్ ఆ సింగిల్ స్టెప్ వేయండి చాలు. హీరో గారు లేరు ఆ సాంగ్లో. రెడీ. నభా గారు అద్దరు కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ సో స్వీట్. సో వీ హ్యావ్ ఎ Q&A సెషన్.
అప్పుడు దాకా మనం మాట్లాడుకుందాం, అందరూ కూర్చున్న అప్పుడు దాకా. ట్రైలర్ ఎలా ఉంది? మీ అందరికీ నచ్చింది? నేను ఇంకా చూడలేదు. అభిషేక్ గారు శివ గారు నిజంగా క్రిస్టఫర్ నోలన్ కనుక పూరినట్టుంది నాకైతే. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఆ టైం మిషన్లో నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటే, ఒక చిన్న డిస్ట్రిబ్యూటరు ఎంత పెద్ద కలగన్నాడు, ఆ కళను నిజం చేసుకోవడానికి ఎంత పెద్ద సినిమా తీశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ట్రైలర్ చూసినాక అభిషేక్ నిజంగా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి నాకైతే. ఎందుకంటే ఐ నో యూ, నీ డ్రీమ్ ఎంత బాగుండేది, నువ్వు ఎంత ప్యాషనేట్గా ఉండేవాడు. రియలీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫస్ట్ సినిమా హీరోగా ఫెయిల్ అయిన ఒక అబ్బాయిని రెండో సినిమాకి 100 కోట్లు పెట్టి చేయొచ్చు అనే ఒక దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? దమ్ము కిషోర్ గారు చెప్పాలి. కిషోర్ గారు. ఓకే, నా తర్వాత ఆయన కూడా చెప్తారండి. ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఇంత అనుకోలేదు, అంటే నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో చెప్పాను. బట్ చేస్తూ ఉండే కొద్దీ మనకి రష్ చూసిన సినిమా ఎలా షేపప్ అవుతుంది అనేది చూసేదాన్ని బట్టి మనకు ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. పాయింట్ 1. పాయింట్ 2, ఉన్నోళ్ళందరూ సినిమా కోసమే బతుకుతున్నారు. ఇల్లు లేదు, ఫ్యామిలీ లేదు, అటు లేదు, ఇటు లేదు, పొద్దు నుంచి సాయంత్రం ఇది తప్పితే ఇంకేం లేదు. అలాంటి టీంని బ్యాక్ చేయకపోతే ఇంకేం చేస్తామండి జీవితంలో? అది సక్సెస్ఫుల్ అవుతుంది, ఇంకేది సక్సెస్ఫుల్ అవుతుంది లైఫ్లో. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్. ఫైనల్గా ఎవరికైనా సరే ₹1 పెట్టినప్పుడు ఆ రూపాయి మళ్ళీ ఎటు నుంచి రావాలనేది ఒక ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్లేస్లో కూర్చుని మాట్లాడుతున్నారు, కానీ ఆయన అసలు ప్రొడ్యూసర్గా ఏ హీరోకి డబ్బులు ఇచ్చేవాడు కాదు. చాలా ఇబ్బంది పెట్టేవాడు. అంటే బాగా ప్యాషనేట్గా నేను చెప్పేది, వేరే ఉద్దేశం కాదు. సో నేను దీనికి కొంచెం డిఫరెంట్గా ఆన్సర్ చెప్తానండి. స్టీవ్ జాబ్స్ సెడ్, ఇఫ్ ఐ న్యూ హౌ హార్డ్ బిజినెస్ వుడ్ బి, ఐ వుడ్ నాట్ హ్యావ్ స్టార్టెడ్ దిస్ బిజినెస్. నాకు ఇది ఇంత కష్టంగా ఉంటుందని తెలిస్తే నేను చేసేటోని కాదేమో. కానీ యూ హ్యావ్ టు ఆల్వేస్ గో బై యువర్ గట్. అంటే మనం చూస్తున్నది మనకి నచ్చుతుంది, మనకు ఒక జడ్జిమెంట్ కరెక్ట్ అని మనకు నమ్మకం ఉంటే దాన్ని ముందుకు తీసుకుపోతూ ఉండండి. గాడ్ ఈజ్ దేర్ టు హెల్ప్, దట్స్ ఆల్. అభిషేక్ గారు, ఇక్కడ జనరల్గా కొత్త డైరెక్టర్ అన్నప్పుడు ఏంటంటే టెక్నీషియన్స్ అందరూ కూడా పెద్ద వాళ్ళు ఉంటే వర్క్ ఈజీ అవుద్ది అనుకుని చెప్పి అలా వెళ్తారు. బట్ మీరందరూ కూడా, అంటే మీరు చేస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ అయినా కూడా ఇంతమంది కొత్త వాళ్ళతోటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని, ఇంత పెద్ద డ్రీమ్ని ఇంత త్వరగా అచీవ్ చేయగలిగారు. ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? సో మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఎవరైతే టెక్నీషియన్స్ని నేను చూస్ చేసుకున్నా, ఐ వాంట్ దెమ్ టు ట్రావెల్ విత్ మీ. నా ఎంబడి ఉన్నట్టు ఒక 1.5. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, మా ఆఫీస్లోనే ఉంటాడు. ఎడిటర్ మా ఆఫీస్లోనే ఉంటాడు. సో మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇవ్వాలని నేను వెయిట్ చేయ అవసరం లేదు. సో ఐ వాంట్ పీపుల్ హూ కెన్ ఈ ప్రాజెక్ట్లో నాతో ట్రావెల్ అవుతాను. అందుకే అలా నేను సెలెక్ట్ చేసుకున్నాను. విరాట్ గారు సార్, అంటే ఇప్పుడు ఇందాక శివగారు అడిగారు, అంటే ఫస్ట్ సినిమా ఇదైన తర్వాత ఎలా తీసుకున్నారని. బట్ మీరు ఫస్ట్ సినిమా ఇదైన తర్వాత సెకండ్ సినిమాకి వెళ్ళేసరికి ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే మీకు ఆ చాయిస్ ఉంటుంది కాబట్టి అలా చూస్ చేసుకుని వెళ్ళచ్చు కదా. మీరు అభిషేక్ నామా గారిని నమ్మడానికి, నాగబంధంలో పాట అవడానికి మీకు అనిపించిన బెస్ట్ రీజన్ ఏంటి? అదే సార్, చాలా స్టోరీస్ వింటుండే, కానీ అన్న ఒకసారి ఆఫీస్ పిలిచినప్పుడు చూసాను అనమాట. కంటెంట్ కానీ, ఆ విజన్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ అవి చూసినప్పుడు ఒక గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అని. సో నాకు అదే ఫీలింగ్. సో నన్ను నమ్మి నా మీద ఇలాంటి ఒక స్టోరీ అనేది నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అనమాట. సో అలానే చేశాను. అభిషేక్ గారు సార్, రాంబాబు గారు హాయ్. 10 years నుంచి మీ జర్నీ చూస్తున్నా దగ్గరగా. సార్ 19 yearsకి వచ్చినా సార్. 19 వచ్చింది. నేను దగ్గరగా చూస్తున్నా 10 years నుంచి. ఒక డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా మారారు తర్వాత. ఈ మూడోట్లు ఏది మీకు టఫ్గా అనిపించింది? 3 టఫ్ జాబే సార్. డిస్ట్రిబ్యూటర్లో కూర్చున్నప్పుడు ఏందిలే అనుకుంటాము, ప్రొడ్యూసర్లో కూర్చుంటే వీళ్ళు ఏందిలే అనుకుంటాము. ఇప్పుడు డైరెక్టర్లో కూర్చున్నప్పుడు అర్థమైంది అన్నీ టఫ్ జాబే. ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. థ్యాంక్ యూ. అంటే ఒక సినిమా తీసిన అందరూ పాన్ ఇండియా అంటున్నారు, కానీ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఉంది. ట్రైలర్ అనేది చూస్తే ఒక సినిమా హిట్ అయిన తెలుగు డైరెక్టర్లు చూస్తున్నాం, వెంటనే హిందీకి వెళ్ళిపోతున్నారు, ముంబైలో ఉంటున్నారు. ఇక తెలుగు హీరో ఇంకా చూడలేదు, ఎవరు తెలుగు ఇండస్ట్రీ వెంకే చూడలే. మీరన్నా మాకు ఉంటారు అందుబాటులో, మీరు కూడా అట్టే పరిగెడతారని. సరే ఒకటి చెప్పానంటే, నేను ఈ సినిమాలో అందరూ తెలుగులోనే పెట్టుకున్నా, చూసాం. ఇంక్లూడింగ్ విఎఫ్ఎక్స్ కూడా హైదరాబాద్లోనే పెట్టుకున్నా. ఎక్స్ట్రాడినరీ. 2 states నుంచే వర్క్ చేశారు. నేను అవుట్ ఆఫ్ స్టేట్ అసలు వర్క్ చేయలేదు. ఇప్పుడు మీరు అంతా విఎఫ్ఎక్స్ చూస్తున్నారు కదా, అంతా తెలుగు వాళ్ళు చేసిన విఎఫ్ఎక్స్. మీరు కమింగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా తెలుగు వాళ్ళతో ఉండాలని కోరుకుంటాం మేము మనస్ఫూర్తిగా. సో నేను తెలుగులో ఎంబడే ఉంటాను. అదే ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, నభా గారు,
హాయ్ అండి. హాయ్ అండి. ఈ ప్రాజెక్ట్లో మీకు ఛాలెంజ్ అనిపించిన విషయాలు ఏంటి? మీరు నేర్చుకుంది ఏంటి ఈ ప్రాజెక్ట్ నుంచి? చాలా టఫ్ క్వశ్చన్ అండి. ఇట్లాంటి ఒక లార్జ్ స్కేల్ ఎపిక్ తీస్తున్నప్పుడు an actor needs to be very prepared to give what the director wants at that minute, because there is huge set. There are a lot of people always being present for every scene anamata, and especially my character has different emotional transition, so to remember everything throughout, and at any moment whatever the director needs and whatever the scene demands, you should be able to deliver it at that instant. So I think that was something very challenging, and that also something I learned. Endukante every movie is different, and especially when you're shooting something of this scale, you have to be on your toes, you have to be present, you have to be aware, and you should be the best in every shot. That's something I learned. Yeah. ఈ సినిమాకి మిమ్మల్ని హీరోయిన్గా అనుకున్నప్పుడు అభిషేక్ నామని అడిగారు కానీ నేనే ఎందుకు అనే క్వశ్చన్ ఏమైనా వేసారా? అడగట్లేదు, ఇప్పుడు అడగాలి. సో సినిమా అయిపోయింది, కానీ నన్ను అనుకోవడం ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్, బికాజ్ టు వర్క్ విత్ దిస్ టీమ్ వాజ్ వండర్ఫుల్. 1.5 years జర్నీ చేస్తున్నాము, ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ పెరిగింది మన మధ్యన. టు జస్ట్ మీట్ ఎవ్రీబడి ఈజ్ వెరీ జాయ్ఫుల్ అన్నమాట, అండ్ టు హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ బ్యూటిఫుల్ లైక్ దిస్ విత్ దీస్ బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ క్రియేటివ్ పీపుల్ వాజ్ వెరీ జాయ్ఫుల్. సో నన్ను అనుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అని ఎప్పుడు అడగట్లేదు. యాక్చువల్లీ యూ షుడ్ థ్యాంక్ మీ, ఎందుకంటే డైరెక్టర్ గారు కొంచెం క్రెడిట్ తీసుకొచ్చా. మొత్తం తీసుకొచ్చండి, మీదే సినిమా. మొత్తం అవసరం లేదులేండి, ఏదో కొంచెం. థ్యాంక్ యూ నిషిత, థ్యాంక్ యూ సో మచ్. అభిషేక్ గారు, నిషిత గారు, అభిషేక్ గారు, అభిషేక్ గారు, నిషాంత్ గారు, హాయ్ అండి. సార్ ఫెంటాస్టిక్గా ఉంది, లార్జర్ దెన్ లైఫ్ ఎవ్రీ ఫ్రేమ్ కనిపిస్తుంది సినిమా. సార్ ఒక డిస్ట్రిబ్యూటర్గా చెప్పండి క్వశ్చన్, ఒక డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా అన్నీ పక్కన పెట్టండి. ఈ సినిమాకి మీరు ఏదైతే చెప్తున్న బడ్జెట్ ఉందో, లేకపోతే బిజినెస్ కోసం మీరు కోట్ చేస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఆ ప్రపంచంలో ఉన్న ఏ డిస్ట్రిబ్యూటర్ కన్నా చాలా అన్రియల్గా ఉన్నాయి. అసలు యాక్చువల్ నెంబర్స్ ఏంటి చెప్పండి. డిస్ట్రిబ్యూటర్లా చెప్పనా? డిస్ట్రిబ్యూటర్గానే చెప్పండి. సార్ ఇప్పుడు ఏ సినిమా గ్యారంటీ ఉంది సార్? ఏ సినిమా గ్యారంటీ ఉంది అంటే? ఏ సినిమాకి గ్యారంటీ లేదు, బట్ ఒక డిస్ట్రిబ్యూటర్గా అంటే మీ ఫండమెంటల్స్ మీకు తెలుసు. నేనే శ్రీమంతుడు చేసినాను, నేనే బ్రహ్మోత్సవం చేసినాను. ఏది గ్యారంటీ ఉంది? ఆ రెండు ఎందుకు చేశారంటే దాని వెనకాల ఒక లాజిక్ ఉందిగా. లాజికే ఉండదు సార్, సినిమా దానిలో లాజిక్ అసలు అంటే నేను అనే పాయింట్ అదే, ఈ సినిమాకి అసలు అటువంటి లాజిక్స్ అన్నీ కూడా సార్ ముందు ఒక మినిమం గ్యారంటీ అనే ఉంటుండే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో దేనికి గ్యారంటీ లేదు. సరే దీని మీద పెడితే 100% వస్తుందా అంటే అది కూడా లేదు. ఇప్పుడు నాకు ఒక్క పెద్ద సినిమా చెప్పండి, ఇంతకుముందు అన్నారు కదా బడ్జెట్లు అది ఇది, ఒక పెద్ద సినిమా చెప్పండి రికవర్ అయిందని. ఏది అవ్వలేదా? అంటే మీరు సార్ మీకు ఇంకా మా నంబర్స్ బాగా తెలుస్తుంది కదా, మీరు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీరు బాగా చెప్తారు కదా సార్. నిషిత గారు మీకు ఈ ప్రాజెక్టు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అభిషేక్ గారు డ్రీమ్ అవ్వచ్చు, విజన్ అవ్వచ్చు, ఆయనకు ఉంటుంది, బియాండ్ ఇమాజినేషన్ ఆయన వెళ్ళొచ్చు. ఒక నిర్మాతగా మీకు ఎక్కడ కాన్ఫిడెన్స్, గట్ ఫీలింగ్ వచ్చింది ఇది ఖచ్చితంగా బియాండ్ లిమిట్స్, బియాండ్ ది ఇమాజినేషన్ సినిమా వస్తుంది అవుట్పుట్ అని? ఏ పాయింట్లో మీరు ఎక్కువ కాన్ఫిడెన్స్ని తీసుకోగలిగారు? అంటే ఫస్ట్ కలిసింది కిషోర్ గారు అండి, అభిషేక్ గారిని. సో అక్కడ ఆయన ఆల్రెడీ స్ట్రాంగ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ లైక్ 1 year సిట్టింగ్ ఇన్ ద సేమ్ రూమ్. చెప్పారు కదా ఫ్యామిలీ లేకుండా ఇక్కడ అందరు మొత్తం టీం అంతా అలానే బతుకుతుంది. సో వీ కుడ్ సీ దట్ ప్యాషన్ అండ్ ఖచ్చితంగా ఆ మనిషి డెలివర్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ కిషోర్కి వచ్చింది. అంటే నేను 10 years బ్యాక్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినప్పుడు రైట్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఐ హ్యాడ్ 0 credentials. అప్పుడు మాలో ఏదో ఫైర్, మాలో ఏదో కసి చూసి మా ఇన్వెస్టర్స్ కేమ్ ఫార్వర్డ్, ఇన్వెస్టెడ్ ఇన్ అస్. అదే ఫైర్, అదే కసి నేను ఈ టీంలో చూసా, కిషోర్ గారు చూశారు. సో దట్ గేవ్ అస్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ఫస్ట్ షెడ్యూల్ చేయంగానే ఆయన
చెప్పిందెంత తీస్తుందెంత మొత్తం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. అట్లానే స్టోరీకి సపోర్ట్ చేస్తా అట్లా బడ్జెట్ పెరిగిపోయింది. అభిషేక్ గారు ఇలాంటి ఒక ప్రాజెక్ట్ రావాలంటే విజువల్ గాను ప్లస్ ముఖ్యంగా కెమెరామెన్ గ్రాఫిక్స్ ఈ రెండు పాత్ర చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి ఒక డైరెక్టర్గా మీకు వాళ్ళ సపోర్ట్ గురించి. 100% డిఓపి గారిది సపోర్ట్ ఆల్వేస్. డిఓపి గారు కాదు, ఆర్ట్ డైరెక్టర్, డిఓపి, ఆల్ ద టెక్నీషియన్స్ సపోర్ట్ లేని ఇంత పెద్ద సినిమా తీయలేమండి. ఫస్ట్ అందరూ దీనిలో జీవించేస్తేనే ఇట్లాంటి అవుట్పుట్ వస్తుంది. అభిషేక్ గారు సార్ సార్ ట్రైలర్ విజువల్ ఫీస్ట్ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము చూసిన ఈ విజువల్స్ అన్నీ ఫస్ట్ పార్ట్లో ఉంటాయా లేదంటే సెకండ్ పార్ట్లోకి ఏమన్నా ట్రాన్స్ఫర్ అవుతాయా? ఫస్ట్ పార్ట్లో సార్ ఇది. ఇంకా మీరు చూసింది ఖాళీ 50%. అభిషేక్ గారు ఇక్కడ అభిషేక్ గారు సార్. సో ఇప్పుడు ట్రైలర్ చాలా అమేజింగ్గా ఉంది. డిజిటల్ వరల్డ్లో నుంచి డివోషనల్ వరల్డ్లోకి తీసుకెళ్తున్నారు ఆడియన్స్ అందరినీ. చాలా అద్భుతంగా చూడబోతున్నాం సినిమా. ఏంటి సార్ మీ ధైర్యం ఈ సినిమా ఇంతలా తీయాలి అంటే? ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా అని సినిమా తీయడం వేరు, ఇలాంటి కథ చెప్పాలి, ఇలాంటి పాయింట్ ఆడియన్స్కి ఇవ్వాలి అనేది ఒక పాయింట్ వేరు. సో ఏంటి ఈ ధైర్యం మీకు? సార్ నా ధైర్యం ఏంటంటే ఆడియన్స్ సార్. ప్రతిసారి మంచి సినిమాని ఆదరిస్తారనేసి నాకు ఆ ధైర్యం ఉంది సార్. ఇప్పుడు ఈ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమాలని ఆడియన్స్ చూస్తున్నారు. సో అంటే ఇది డ్రీమ్ 10 years బ్యాక్ అన్నారు, అప్పుడు తీయలేకపోయారా ఎట్లా ఏంటి అది ఇప్పుడు తీయడానికి? 10 years బ్యాక్ ఏం కదండి. డెవిల్ తర్వాత ఆలోచన వచ్చింది సార్. 12 monthsలో సినిమా తీసినాను. ఇది అంతే 108 daysలో సినిమా తీసినాను. ఓకే. విరాట్ గారు 108, 107 సింగిల్ పార్ట్. ఓకే. విరాట్ గారు అంటే ఒక డివోషనల్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది సినిమా అంతా. మీరు ఇందాక అన్నారు మన పురాతన ఆలయాల గురించి వాటి గురించి అంతా. ఏంటండి అంటే మీకు పర్సనల్గా ఒక డివోషనల్ కనెక్టివిటీ ఎంతవరకు ఉంది? ఈ సినిమా రావటం మీకే రావటం వెనక ఆ కనెక్షన్ ఎలా చూస్తారు మీరు? అంటే ఫస్ట్ నుంచి ఆ దేవుడు అంటే ఇష్టం ఉందండి, కానీ ఈ సినిమాకి కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆ ప్రాసెస్లో మీరు ఆ క్యారెక్టర్ చూస్తున్నారు కదా, ఆ ఎనర్జీ క్యారీ చేయడం కానీ అదంతా కూడా అంత ఈజీగా రాదని నేను బిలీవ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇంత ప్రేజ్ చేస్తున్నారు కదా, ట్రైలర్ బాగుంది, లుక్ బాగుందని చెప్పేసి. సో ఆ క్యారెక్టర్ కోసం బాగా దేవుని గురించి చదవడం కానీ బుక్స్ కానీ అదంతా చేసినప్పుడు ఆ ప్రాసెస్లో దేవుడికి చాలా దగ్గర అయ్యానమాట. సో నేను అదే బిలీవ్ చేస్తాను, మా సినిమాకు కూడా ఆయన తెలియని ఒక ఎనర్జీ మమ్మల్ని సపోర్ట్ చేస్తుందని. వచ్చిన ప్రతి కంటెంట్ కూడా అలానే ఉంది, బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది. సో రేపు సినిమా కూడా ఒక హిస్టారికల్ విక్టరీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అభిషేక్ గారు లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్గా డివోషనల్ ఇది తీసుకున్నారు కదా మొత్తం. అంటే బేసిక్ ఏంటంటే ఇలాంటి సినిమాలు చేసినప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్త చేయాలి. అంటే ఎక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతింటాయో తెలియదు, ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు. సో పిన్ టు పిన్ నుంచి చేసుకోవాలి కదా. సో దానికోసం ఎవరి సలహాలను తీసుకున్నారా? సో మొత్తం చూసుకున్న తర్వాత అలాంటి సీన్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఏమైనా రెక్టిఫై చేసుకునే కానీ లేకపోతే ఏమన్నా స్క్రిప్ట్ లెవెల్నే కొంచెం అన్ని రెక్టిఫై చేసుకొని మిస్టేక్స్ కాకుండా చూసుకున్నాను. విరాట్ గారు మీ ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్కి ఈ ఎక్స్పీరియన్స్కి అంటే టోటల్ డిఫరెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు దీనిలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? అసలు అభిషేక్ గారితో చేసినందుకు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ సినిమాకి ఇప్పటికీ నా పర్ఫార్మెన్స్ కానీ నా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అంటే 100% ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది మీకు ఈ ప్రాసెస్లో. అభిషేక్ అని ఏంటంటే క్యారెక్టర్కి కావాల్సిన వర్క్షాప్స్ కానీ అవన్నీ చేసినప్పుడు నాలో నాకే తెలియని కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. షూట్కి వెళ్ళినప్పుడు ఇంకా షార్ట్ అన్నప్పుడు వెళ్ళి చేస్తుండే ఆ కాన్ఫిడెన్స్ అదంతా చాలా బాగా యూజ్ అయింది సార్. సో ఒక యాక్టర్గా నన్ను నేను చాలా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను ఈ సినిమాతోటి. అంటే అప్పుడు కూడా ఆ సినిమాకి కూడా చాలా హైప్ వచ్చింది. ఫస్ట్ టైము ఒక కొత్త హీరోకి అంత హైప్ వచ్చిన హీరోలు చాలా తక్కువ మంది. నాకు తెలిసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి మీకు ఇద్దరికి మాత్రమే అంత హైప్ వచ్చింది. ఎందుకంటే అంత కొత్త హీరోలకి అంత హైప్ వచ్చింది. దాన్ని అనుకోకుండా బై మిస్టేక్ మిస్ఫైర్ అయి ఉండింది. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు అందరు కూడా అప్రిషియేట్గా పర్ఫెక్ట్గా ఉన్నారు మీ విషయంలో. అందుకని నేనేమంటున్నానంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఎంత కష్టపడ్డారు, దానికంటే ఇది ఎంత బెటర్గా వచ్చింది అనేది మీ ఫీలింగ్? ఆ సినిమా ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ అదంతా వేరు సార్. కానీ లైఫ్లో మనం ముందుకెళ్తున్నప్పుడు ఒక మన గోల్ని మనం పెట్టుకున్నప్పుడు టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనం దానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తామనేది ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సెట్స్ పైన డే నైట్ షూట్ జరుగుతున్నప్పుడు పేషెంట్స్కి ఉండడం కానీ
డైరెక్టర్ చెప్పి తీసుకోవడం కానీ, పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి, డైరెక్టర్కి ఏం కావాలి ఏంటి అని అన్ని విధాలుగా చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. సార్ అభిషేక్ గారు ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ బ్రహ్మ కమలం గురించి చాలా గొడవ జరిగింది ఇందా ట్రైలర్ చాలా బాగుంది. బట్ బ్రహ్మ కమలం పువ్వు అనేది సాధారణంగా దొరికేస్తుంది ఇప్పుడు హిమాలయాల్లో, ఇప్పుడు ఈజీ యాక్సెస్ అయిపోయింది. దాని గురించి బ్రహ్మకమలం అనేది మన దగ్గర ఉంటే నిజంగా ప్రపంచాన్ని జయించవచ్చా? అత్యత శక్తులు ఉంటాయా నిజంగా ఉంటాయి? సార్ అది జూలై 3కి చెప్తా. ఎందుకంటే మాకు తెలిసిన రాంబాబు గారు ఇంట్లోనే ఉంది బ్రహ్మకమలం పువ్వు. సార్ ఇది మలయాళంలో పద్మనాభ స్వామి గురించి 3 సినిమాలు వచ్చినాయి ఇప్పటికి, అలాంటి నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి. వాటికి అతీతంగా ఏం ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? సార్ ఇది టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది ఒక కమర్షియల్ సినిమా, యాక్షన్, కమర్షియల్, మైథాలజీ, ఒక ఆడియన్కి ఏం కావాలో అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు పొంతన లేదు. సార్ బ్రహ్మదేవుని చూపించారు, శైవులను చూపించారు, ఏంటి సార్ ఎంత వైష్ణవులు చూపించారు, ఎట్లా వెళ్ళిపోతుంది కదా, ఏ టర్న్ తీసుకుంటుంది? అంటే సృష్టిని నడిపించేది ముగ్గురే కదా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. ఈ ముగ్గురు ఉండాలని ముగ్గురిని పెట్టినాను. సూపర్ సార్. దక్ష హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. అభిషేక్ పిక్చర్స్కి మీరు లక్కీ చార్మ్గా ఉన్నట్టున్నారు. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో నేను ఇక్కడ ఫస్ట్లీ ఉండడానికి కారణం ఇస్ అభిషేక్ నామా సార్. హీస్ లైక్ అ బ్రదర్ టు మీ, హీ ఈజ్ అ బ్రదర్ టు మీ. అండ్ ఆనెస్ట్లీ మీరు నా క్యారెక్టర్ 3rd of July చూస్తారు, నేను కూడా నా క్యారెక్టర్ 3rd of July చూస్తాను ఫస్ట్ టైం. బికాజ్ ఆనెస్ట్లీ నేను ఆయనని బ్లైండ్గా ట్రస్ట్ చేసి ఎవ్రీడే ఐ వుడ్ గో టు ది సెట్. ఆయన ఏం చెప్తున్నారు, అది ఎన్ని డేస్ చేసాము, ఏమైనా సాంగ్ చేసామో ఏం క్యాల్కులేట్ చేయలేదు. ఆయన చెప్పారు దక్ష ఇది చేయాలి, నా బెస్ట్ నేను ఎలా చేయగలుగుతానో అలా చేశారు, అంతే. సో ఏం మీరు చూస్తారు, ఇట్స్ ఆల్ హిమ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు లక్కీ చామ్ అని చెప్పారు కదా, ఐ హోప్ దట్ వర్క్స్ అవుట్. మూవీ చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి అని నేను కోరుతున్నాను. ఆయనకి, మా ప్రొడ్యూసర్స్ గారికి, అందరికీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ రావాలి ఆన్ పాన్ ఇండియా లెవెల్, అదే కోరుతున్నాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది మీడియా, థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్. సో July 3rd థియేటర్స్లో కలుసుకుందాం. టుడే ఆర్ PROs are వంశీశేఖర్, ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ, Shravanti Chokkarapu signing off for today. Thank you so much.